నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి ఒకసారి ఇట్రా. అయ్య బాబోయ్ ఒరే హిప్పుగా నా బంగారం లాంటి ఛాయ్ని కింద పడగొట్టావు కదరా బాటగా. నీ చాయ్ పోతే పోయింది కానీ నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలా. చెప్పురా బాట హిప్పుగా, నా ఛాయ్ పగొట్టే అంత అర్జెంట్ విషయం ఏందో చెప్పు. నీకు ఒక మంచి మిషన్ తీసుకొచ్చేసా ఆడం. అదే నువ్వు చాలా ఎక్స్పర్ట్ ఆ మిషన్ లో. అది వచ్చరికి మన పుష్పాలారి ఈసారి నువ్వు దొంగతనం చేయాలి. ఏమంటావు చెప్పు. ఓ పుష్పాలారి దొంగతనం చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా ఈజీ, ఎందుకంటే 2-3 టైమ్స్ ఆల్రెడీ చేసా. ఓకే మనకు చాలా డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు చెప్పిన మిషన్ తప్పకుండా చేస్తా. సరే అయితే మామ మరి పద వెళ్ళిపోదాం లొకేషన్ దగ్గరికి. అలాగే వచ్చిన డబ్బులు సెరిసాగా పంచుకుందాం సరేనా. అగో గది ఎట్లా కుదురుతుంది రే, నేను ఎక్కువ కష్టపడుతున్నా, నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నా కాబట్టి నాకు 80% నీకు 20% మాత్రమే. నేను చెప్పింది తినాలి, లేదంటే మిషన్ క్యాన్సిల్ చేస్తా. ఇక పద జల్దీ వెళ్ళిపోదాం. ఓరి నాయనో జరని మోడల్ డ్రైవింగ్ ఆపరాదు ఆడం బ్రో. అయ్యో ఏంది ఇది పిచ్చి తోలుతున్నావు. అరే రే కొంచెం చూసుకొని వెళ్ళు. ఓరి నాయన నా బండి మొత్తం ఖరాబ్ చేసినట్టున్నావుగా. ఓరి నాయన ముందు చూడు చింటుగా అన్నాడు. అయ్యో బాబాయ్ చింటుగా ఎక్కిచ్చేసినావుగా. అయ్యో ఒరే దుర్మార్గులారా, నా పాటికి ఏదో నేను ప్రశాంతంగా మా అమ్మాయి గారితో వాకింగ్ వస్తే నన్ను ఇలా చంపేశారు కదా. అరే మీకు పాపం తగిలిద్రే. సారీ బ్రో చింటూ బ్రో, చూసుకోలేదు. నెక్స్ట్ వచ్చే జన్మలో కలుసుకుందాం, అప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యేదాంలే. సారీ మామ. అరే రే పొరపాటున చింటిగాన్ని వేసి పడదొబ్బాం కదా బ్రో. ఒరే ఆడం బాబాయ్ అది పొరపాటున కాదురా, నువ్వు కావాలని గుద్దు పడదొబ్బినవరా నీ తొక్కలో మోడల్ డ్రైవింగ్ చేసుకుంటూ. నేను వద్దురా అంటే ఈ చెప్పినా కూడా వినలేదు నువ్వు. ఇక ఇంకా కూడా వినట్లేదు అనమాట. అంత ఘోరం జరిగిన అయినా కూడా మోడల్ వదులుతున్నావు. ఓరు నేను ఎదురుగా చూసుకో. అరే ఇంత స్పీడ్ వద్దు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నావు, కింద పడిపోతావు ముందే చెప్తున్నా. నువ్వు నోరు మూసుకొని గట్టిగా గుకోరా హిప్ కానీ దోలుతా చూడు. ఇప్పుడు నా మోడల్ డ్రైవింగ్ బోరాన్ డ్రైవింగ్ అయితే వేసి చూపెట్టి మన కుర్రోళ్ళ దగ్గర నుంచి ఇంప్రెషన్ కొట్టేస్తా. ఓరి నాయనో ఇదేంది కంట్రోల్ అవ్వట్లేదు, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది హ్యాండిల్. అయ్య బాబాయ్ అప్ప. ఓరి నాయనో బీవచ్చమైన యాక్సిడెంట్ అయిపోయిందిగా. అప్పబ్బా ముక్కు రక్కపోతుందిరా. ఓరి నాయనో ఎవరో పిక్నిక్ లాగా వచ్చేసరికి మొత్తం చెండాలని చేసేసినా కదా. సారీ మా బైక్ కంట్రోల్ అవ్వలేదు, అందుకే మేము ఎవరిని ఒకరిని చంపేసా. అమ్మని అమ్మ నన్నే కొడతావా. ఆహా సూపర్ షాట్ కొట్టినాం గైస్. అమ్మ వీడియో మనని కొడుతున్నాడు. ఎరా నా గురించి చాలా డబ్ల్యూ బెల్ట్ ఉన్నదా నా దగ్గర. పదరా హిప్పు మావా. సారీ నువ్వు స్లోగా బొమ్మన్నా కూడా పోలేదు చూసినావా. ఒకరిని వేసి పడదొబ్బా, ఇప్పుడు ముగ్గురిని వేసి పడదొబ్బేసాం. చాచా ఈ రోజు హత్యలు ఎక్కువ చేస్తున్నాం గైస్ ఈరోజు వీడియోలో. ఇక పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది. మన జల్దీ మన పుష్పలారి దొంగతనం చేయడానికి అయితే వెళ్ళిపోదాం. పదండి గైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. లెట్స్ గో. ఇదిగో ఆడం బాబాయ్ ఎదురుగా ఉన్న లొకేషన్ చూసినావా, అదే అనమాట మన పుష్పలారి ఉన్న లొకేషన్. పద అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నేను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతా. నువ్వే ఇక్కడ నుంచి మిషన్ కంటిన్యూ చేసి లారీ తీసుకొని బయటికి రావాలి. చివరి లొకేషన్లో నేను చెప్పిన లొకేషన్లో కలుసుకుందాం సరేనా. నువ్వు తప్పకుండా లారీ తీసుకురావాలి ముందే చెప్తున్నా. సరే నువ్వు చెప్పినట్టే తీసుకొస్తా. కాకపోతే ఒక్క నిమిషం గైస్, ఇక్కడ చూసినారా క్రిమినల్స్ తో పాటు అక్కడ దూరంగా వెనం గాడు ఉన్నాడు అనమాట. వెనం గాడు అంటే మీకు తెలుసుగా, బర్రెకుంటాడు అనమాట. అదే మన వెనం విలన్. అరే మామ వీళ్ళందరినీ కొట్టి రాగలుగుతానంటవా? నువ్వు రాగలుగుతావు కాబట్టి ఈ మిషన్ నీకు అప్ప చెప్పిన ఆడం బాబాయ్, కాబట్టి నువ్వు తప్పనిసరిగా తీసుకురావాలి. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నా. సరే నువ్వు వెళ్ళు, నేను పక్కా నేను ఏదో ఒకటి చేసి ఆ లారీ ఇక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తలే. ఓకే గైస్ ఇక్కడ నుంచి మన ఆడం బాబాయ్ మిషన్ యూజ్ చేసుకుంటాను అనమాట. ఇక పదండి నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా. ఓహో మనతోని ట్రైన్ రేస్ అయితే చేయబోతుంది కాబట్టి పదండి ఈ ట్రైన్ అయితే దాటేద్దాం. ఓహో వామ్మో ట్రైన్ వచ్చరికి చూడండి గైస్ ఎంత స్పీడ్కి వెళ్తుందో. దీన్ని దాటగలదా? ఇదిగో డ్రైవర్ మామ ఇదిగో తీసుకోరా, నీకన్నా స్పీడ్ వెళ్ళిపోతున్నా. ఓకే గైస్ ఇక ఆడం బాబాయ్ మిషన్ చూసేసేయండి మీరు, నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. గాయస్ ఇక ఇక్కడి నుంచి ఆడం బాబాయ్ కాదు పుష్ప ఆడం అయిపోయింది అనమాట. చూడండి మామూలుగా ఉండదు అనమాట. గొడ్డలు కూడా తీసుకొచ్చేసిన పుష్ప రియల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇదిగో రా మామ. అయ్యా ఎన్నులో నరికేసిన అనమాట ఈ పర్పుల్ క్రిమినల్ గానికి. దెబ్బకు డెడ్ అయిపోయినాడు. ఓకే ఇంకొకటి అవుతున్నాడు గైస్. పదండి వీని దగ్గర కూడా వెళ్ళిపోదాం. అసలు మనం వీళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి వీళ్ళ లారీ దొంగతనం చేస్తున్నాం అని వాళ్ళకి తెలియకూడదు అనమాట. అంత సైలెంట్గా లేపేయాలి. ఓకే సైలెంట్ పుష్ప ఆడం అనమాట మనం. ఇదిగో వీనికి నెత్తి మీద హెడ్ షాట్ కొట్టేద్దాం. ఆహా కసా మామూలు కొట్టలేదు హెడ్ షాట్. ఓకే అయ్య బాబాయ్ నన్ను అప్పటికే చూసేసినారు కదా. ఓకే వీన్ని నరికేద్దాం. అబ్బా సిక్సర్ కొట్టేసినాం వీన్ని గొడ్డలతోని. ఓకే పదండి ఇంకా మిగతా మంది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఓ రాయను గైస్ ఎంత సైలెంట్గా పోదామంటే వీళ్ళైతే అబ్బా కనిపెట్టేస్తున్నారు. కాబట్టి ఆగండి మనం కొంచెం మూమెంట్ స్పీడ్ చూపెట్టేసి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి నరికేద్దాం. ఇదిగో అది ఒకటే షాట్ బాడీ షాట్ నరకడు అనమాట. మామూలు నరకడు లేదు వీంది. అప్ప వీడు 2 షాట్లు. అయ్య బాబాయ్ వీడు వెస్ట్ వేసుకున్నాడా ఏంది? నరికితే వీడు ఇంకా చచ్చిపోలేదు. అయితే ఎగిరి చచ్చిపోయినాడు గైస్. ఓకే పదండి ఇక జల్దీ లారీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంత సింపుల్గా అయితే అనుకోలేదు. లడ్డు మామ పక్క జరుగు. అమ్మమ్మ వీడేవాడు గైస్ అడ్డుగా వచ్చేసినాడు. అరే ఎంత ధైర్యం రా నీకు, పుష్ప ఆడానికి అడ్డస్తావు. అయ్య బాబాయ్ అమ్మ పుష్ప ఆడని కొడతాడు గైస్ వీడు. ఒక్క నిమిషం వీడిని నరికేద్దాం ఆగండి. ఈసారి పక్క నరికేస్తా చూడండి గైస్. చచ్చిపోతాడు మామూలు నరికలేదు వీడిని. ఓకే ఇక పదండి వెళ్ళిపోదాం ఈ నుంచి లారీ తీసుకొని. అరే మావ లారీకి సేవరా. అరే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? ఓర్ నైన్ గైస్ ఇంకా నేను మర్చిపోయినా బ్లూ క్రిమినల్స్ చాలా మంది అవుతున్నారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఇట్రారా అది సింగిల్ షాట్కి నరికేసినాం అనమాట వాడిని. ఓకే ఇంకా వెనకాల నుంచి కొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లొకేషన్ చేంజ్ చేద్దాం. ఓరి నాయనో వామ్మో ఇంతమంది వస్తున్నారేంది? అయ్యయ్యో ఓరే గైస్ మనం గొడ్డలతో నరికేసినాం కానీ చూడండి గన్నుతో సరిగ్గా మిస్ అయిపోయింది అనమాట. ఓకే ఇంకొక నూడ డౌన్ చేసేసినా. ఇంకేడున్నారు రండ్రే. ఈ పుష్పాడం తగ్గేది లేదు ఈరోజు. ఓరి నాయను వామ్మో గైస్ ఆ వెనంగాడు ఇంకా రాలేదనుకోండి. అగ్గో వెనంగాడు వచ్చేసిండు.
వామ్మో చూడండి గైస్ వాడు ఎంత పెద్ద ఉన్నాడో. వామ్మో వాడు చూడండి, అరే అరే వామ్మో గైస్ వాడు పెద్ద షూటరే అనుకుంటా. వాడిని ఎలాగైనా మనం కిల్ చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి గైస్. అద్దీ వానికి ఎన్నులో ఒక షాట్ అయితే దింపేశారనమాట. రే వినంగా చూసుకుందాం వీడేవాడు. అరే గైస్ నేనైతే సింగిల్ షాట్ కొడదాం అనుకుంటున్నా, కాకపోతే బిస్కెట్ అయిపోతుంది. అందుకే టప్ప కొట్టేస్తున్నాను అనమాట. ఒరే వీడు వెనకాల నుంచి కాల్ చేస్తున్నాడు. ఒరే నీకు దమ్ముంటే ముందు నుంచి రారా. గైస్ ఆ వెనంగాడు దగ్గరికి వస్తున్నాడు. వామ్మో వాడిని చూస్తే నాకైతే చుచ్చు పడిపోతుంది. వాట్సాప్ అయితే కిందికి అయితే వెళ్ళిపోదాం, ఆగండి. ఆల్ రైట్ పదండి. ఈసారి వానికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే చేద్దాం అనమాట. మన ఫ్యాక్టరీ అంతా చుట్టూ తిరుగుదాం. వామ్మో గైస్ కొంచెం కవర్ షాట్ కొడతా ఉండాలి. అది మాటికి రివాల్వర్ రీలోడింగ్ అయితే పడిపోతుంది అనమాట. ఓకే పదండి గైస్. ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు, లారీ తీసుకుపోదాం. అయ్యి బాబాయ్ వాడు ఉన్నాడు చూడండి. అది వినగానికి అయితే ఎనిమిది మీద ఇంకో షాట్ కొట్టగానే డెడ్ అయిపోయిండు. ఆగండి వాడిని ఫినిష్ అయ్యిందా లేదా చూద్దాం అనమాట. చూడండి గైస్ ఎంతున్నాడు వాడు. వామ్మో 2-3 బఫెలోలు కలిస్తే ఒక్కడు మనిషి అనమాట వీడు. అయ్యో బాబాయ్. ఓహో ఇంకెవడో ఉన్నాడు గైస్. దీనికి సింగిల్ హెడ్ షాట్ కొడతా చూడండి. అది తగ్గేది లేదు, సింగిల్ షాట్ అనమాట. ఇప్పుడు ఎవడొస్తారు రండ్రా చూసుకుందాం. ఏడం పుష్పేయడం తగ్గేది లేదు. ఆల్ రైట్ గైస్ ఇక పదండి. మనల్ని ఎవడు ఆపేది తగ్గేది లేదు అనుకుంటే వెళ్ళిపోదాం. ఇక లెట్స్ గో. కొంచెం బీజేం అయితే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ వేసేద్దాం. లెట్స్ గో. అరే వీనొక్కని ఇంకా బ్రతికే ఉంచేసినట్టున్నా. ఆగండి గైస్ వాడిని కూడా కిల్ చేసేద్దాం మనం. ఒక్కని కూడా బ్రతకనేయకూడదు అనమాట. లేదంటే వాళ్ళు కార్లు వేసుకొని లారీలు వేసుకొని టాటా సుమోలు వేసుకొని మన వెనకాల అయితే వచ్చేస్తారు. ఓరి నాయనో గైస్ లాస్ట్ మూమెంట్లో పోలీసు వాళ్ళు ఎంటర్ అయిపోయినారు అనమాట. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలనా. ఓకే మెయిన్ రోడ్ నుంచి అయితే వెళ్ళకూడదు. పదండి ఈ గల్లెల నుంచి అగొగ వచ్చేసిండు. ఒక గుద్దు ఎగిరి అవుతా పడాలి. ఇది అయ్యయ్యో నా వెహికలే కొంచెం అమ్మమ్మ షేప్ అవుట్ అయిపోయినట్టున్నదే. ఓకే పదండి గైస్ మనం ఈ అడవిల నుంచే వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే మనం సేఫ్గా అయితే వెళ్ళినట్టు. ఓకేనా. ఓరి నాయన వీళ్ళు అసలు వదలట్లేదుగా ఈ పోలీసు వాళ్ళు, మొత్తం చుట్టుముట్టేస్తున్నారు. ఆగండి గైస్ ట్రాక్ ఎక్కేద్దాం. ఓ కరెక్ట్ టైంకి అయ్యయ్యో ట్రైన్ వచ్చేసింది. ఓరేనా గైస్ టైర్ ఇక్కపోయింది ట్రైన్ కింద. ఓ ఇది పెద్ద డేంజర్. అయ్యయ్యా బయటకు వచ్చేసింది. ఒరే చూసుకో ఒరే. అరే మామ జింక మామ సారీ నాకు గుద్దేసినందుకు. గైస్ ఆ జింక మామను చూసుకోలేదన్నమాట. నేను అనుకోకుండా గుద్దేసిన. సారీ మామ, నేను తర్వాత వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతా. ఓర్ నాయనో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలా. అయ్యయ్యో చూడండి వాళ్ళు వచ్చేసరికి చాలా అగ్రెసివ్గా నన్ను పట్టుకోనికైతే వస్తున్నారనమాట. ఓకే ఫైనలీ అయితే తప్పించుకున్నాం గైస్. ఇక పదండి మన హిప్పు మావ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒరే హిప్పు మావ నన్ను అంత పెద్ద డేంజర్లో పడేసి ఇక్కడ మాత్రం బీచ్లో చిల్ అవుతున్నాడు మనడు. ఇదిగో ఫైనల్లీ నువ్వు చెప్పిన టాస్క్ మిషన్ కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు మనం పైసలు పనిచేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైనా కొందాం రా. ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే ఈరోజు ఈ పుష్పలారి వీడియో అయితే చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎంతమంది అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి గైస్. నేనైతే తెలుసుకుంటాను అనమాట. సరేనా. ఇక ఇదొచ్చరికి ఈరోజు మన వీడియో గైస్. తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా.